తిరుపతిలో పెట్రోల్ పంపు కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్లను ఎత్తిచూపుతూ నిరసన ప్రదర్శన జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో పనిచేసే ఉద్యోగులకు కనీస సౌకర్యాలు కల్పించాలని అధికారులను కోరుతూ రేణుగుంట రోడ్డులోని పెట్రోల్ బంకు దగ్గర సిపిఐ జాతీయ నాయకులు నారాయణ ఈ నిరసనకు అధ్యక్షత వహించారు. డిమాండ్స్ అన్ని కరపత్రాలు ఇచ్చున్నాం, చూసుకోవచ్చు. భారతదేశంలో దాదాపు 1,25,000 పెట్రోల్ బంకులు ఉన్నాయి. దానిలో ఒక పెట్రోల్ బంకులు కనీసం 15 నుంచి 20 మంది పనిచేస్తున్నారు. అంటే 20-25 లక్షల మంది పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్నారు. వాళ్ళకి ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, మినిమం వేజ్ లేదు. 26,000 మినిమం వేజ్ ఉంటే మినిమం వేజ్ లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి సౌకర్యాలు లేవు. ఇది డీజిలు పెట్రోలు దగ్గర పనిచేస్తారు, ఆ గాలి అంతా పిలుస్తారు. దానికి సంబంధించి అనేక జీర్ణకోశ వ్యాధులు, తర్వాత లివర్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఒక మెడికల్ చెకప్ లేదు, మెడికల్ రీఎంబర్స్మెంట్ లేదు. అలాంటప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు కూర్చోడానికి వీలు లేదు, కూర్చొని ఉండాలి. అందులో అమ్మాయిలు కూడా పనిచేస్తారు ఇక్కడ ఎక్కువ మంది. వాళ్ళకి సరైన స్పెషల్ రిక్వెస్ట్ ఏం లేదు. అందులో మేము కోరేది ఏంటంటే ఈ ఇంధనం నింపేటువంటి వాళ్ళు మన శరీరంలో నరాలు లాంటి వాళ్ళు. రక్త ప్రసరణ ఎట్లయితే జరుగుతుందో వాళ్ళ ద్వారానే ఈ ఇంధనం నింపబడుతుంది, వాహనాలు నడుస్తాయి. అట్లాంటి వాళ్ళకి కావాల్సిన సహాయం చేయడం లేదు. అందుకని మేము డిమాండ్ చేసేటంటే ఏంటంటే మినిమం వేజ్గా 26,000 రూపాయలు ఇవ్వాలి, ఈఎస్ఐ పిఎఫ్ కట్ చేయాలి, మెడికల్ చెకప్ పీరియాడికల్ 3 నెలలకు ఒకసారి మెడికల్ చెకప్ చేయించి లంగ్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అప్పటికప్పుడు పరిష్కారం చేసుకోవాలి, మెడికల్ రీఎంబర్స్మెంట్ ఉండాలి, రెస్ట్ పీరియడ్ ఉండాలి, మధ్యాహ్నం భోజనం ఫ్రీగా ఇవ్వాలి, స్నాక్స్ ఫ్రీగా ఇవ్వాలి. ఇలాంటి సౌకర్యాలు కల్పించే పద్ధతుల్లోనే మేము కోరుతున్నాం. ఇది దేశవ్యాప్తంగా కూడా త్వరలోనే ఈ సంఘాన్ని నిర్మాణం చేసి మన సమస్య పరిష్కారం చేస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ, కార్మిక సంఘాలు ఐక్యంగా నిలబడి ఈ పెట్రోల్ బంకుల్లో పనిచేసేటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అందరం కూడా సంఘటనపరిచి వాళ్ళని రక్షణ కల్పించాల్సిన బాధ్యత మంది. లేకపోతే వాళ్ళు 10-15 ఏళ్ళ పైన పని చేయలేదు. రిటైర్ అయ్యాక వాళ్ళకి అన్ని రోగాలు వస్తాయి. అప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ ఉండదు. తక్షణం వాళ్ళు సహాయం చేయమని పని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకొని వాళ్ళకి రక్షణ కల్పించాలని, లేకపోతే ప్రత్యక్ష ఆందోళన చేయాల్సి వస్తుంది. అక్కడ దాకా పోకుండా ఉంటే మంచిది. లేకపోతే మేము వదిలిపెట్టేది లేదు. వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కార్మిక సంఘాలదే, కమ్యూనిస్ట్ పార్టీ.